హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేస్తుంటాం. అవి చిన్నప్పుడు మనకి తెలియదు అది తప్పు అని. అలా నేను కూడా ఒకటి కాదు చాలానే తప్పులు చేశాను. ఒకటి వచ్చేసి, నేను సెకండ్ క్లాస్లోనో థర్డ్ క్లాస్లోనో ఉన్నప్పుడు మా తమ్ముడిని తీసుకొని బయటికి వెళ్ళాను. తమ్ముడు అంటే 1 ఇయర్ కూడా నిండుండదు మా తమ్ముడికి. అయితే మా మమ్మీని బతిలాడి మా తమ్ముడిని బయటికి తీసుకొని వెళ్ళాను. మా మమ్మీ అడిగింది, ఎక్కడికి వెళ్తావు అని. అయితే మార్నింగ్ డాడీ కారమిల్ దగ్గర మిరపకాయలు ఇచ్చి వచ్చింది కదా, అక్కడికి వెళ్ళి అయ్యాయో లేదో చూసొస్తానని చెప్పి వెళ్ళాను. తమ్ముడిని తీసుకొని వెళ్ళాను. ఆమె ఇంకా కాలేదన్నది. కొద్దిసేపు ఉండమ్మా, అవుతుంది ఇస్తా అని చెప్పింది. అయితే నేను తమ్ముడిని అక్కడ కూర్చోబెట్టాను. వాడు ఆడుకుంటూ పక్కనే ఒక బావి దాంట్లో పడ్డాడు. దాంట్లో పడితే అంకుల్ వాళ్ళు బాగుపడ్డాడు అని అలా చెప్పినాక నేను చూస్తానికి వచ్చిన. మా తమ్ముడు బావిలో పడి ఉన్నాడు. నోరు నుంచి మొత్తం రక్తం వస్తుంది. కానీ అదృష్టం ఏంటంటే ఆ బావిలో నీళ్లు లేవు, 5-6 గుణలు ఉంటుంది అది. వాళ్ళు దిగి తీశారు తమ్ముడిని. తీసాక నేను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి మా మమ్మీకి ఇట్లా బావిలో పడ్డాడు తమ్ముడు అని చెప్పిన. బట్ నాకు ఇంకా అది అప్పటితో అయిపోయింది. ఇప్పుడు వాడు క్యారెట్ కానీ ఏదైనా గట్టిగా తినేవాడు కాదు. అంటే నవలడం రావట్లేదు, గట్టిగా ఉంది అని చెప్పేవాడు. అయితే నేను చిన్నప్పటికి గుర్తు చేసుకొని, నా వల్లే కదా మమ్మీ తమ్ముడికి ఇట్లా అయింది అని చెప్పేది. అయితే వాడు, అవును నీ వల్ల అయింది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు నన్ను కసిరియొద్దు, నేను ఏం చెప్తే అది చెయ్యాలి అని చెప్పి ఇంకా జోక్స్ చేస్తూ ఉండేవాడు. నాకు ఇలా ఇంకా 2-3 ఉన్నాయి ఇలా కొన్ని. మీలో కూడా ఇలా ఎవరికైనా జరిగి ఉంటుందా? మీకు ఇలా జరిగితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.